ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇటీవల మల్కాజ్గిరి సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీల వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఫ్లెక్సీ వ్యవహారం వెనుక మరో బీజేపీ నాయకుడు రామకృష్ణ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈటెల రాజేందర్ పార్టీకి ఏం చేశాడంటూ, ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ కొద్ది రోజుల క్రితం పలుచోట్ల ఫ్లెక్సీల కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బీజేపీ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను నిందితుడిగా తేల్చారు. ఈ కేసులో A1 గా జన్యావుల రామకృష్ణ, A2 గా రామకృష్ణ PA గాజుల రాకేష్, A3 గా సయ్యద్ కుద్రత్ అహ్మద్, A4 గా సయ్యద్ మెహరాజ్, A5 గా షేక్ కలీం, A6 గా నజీర్ ఉద్దీన్లను చేర్చారు. ఈ ఘటనకు కారకులైన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ పార్టీ నియమావళిని అతిక్రమించి పార్టీ నాయకుల ప్రతిష్టను భంగం కలిగిస్తూ బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీంద్ర విశ్వనాథ్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఈటెల రాజేందర్ పై వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలకు సంబంధించిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ కొనసాగుతుంది అనుకోవచ్చు. గత కొద్ది రోజుల కిందట ఈటెల రాజేందర్ పై నగర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ప్రధానంగా బీజేపీకి నీ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి కూడా ఈటెలను దూషిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సర్వత్రా కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ దీనికి సంబంధించి ఇటు బీజేపీ పార్టీ కూడా తీవ్రంగానే స్పందించింది. ఇటు ఎవరైతే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి కొంతమంది పార్టీ నేతలు కూడా చాలా తీవ్రంగానే స్పందించారు. ఈ విధంగా ఏర్పాటు చేసి ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఏంటి అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేశారు. అయితే ఈ విచారణలో భాగంగా చాలా ట్విస్టులు బయటకు రావడం జరిగింది. ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో అందుకు సంబంధించి పెట్టింది బీజేపీ నాయకులే అని చెప్పేసి పోలీసులు తేల్చడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణను ప్రధానంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి కారణం అని చెప్పి కూడా పోలీసులు తమ విచారణలో తేల్చడం జరిగింది. ఇక దీంతో వెంటనే బీజేపీ పార్టీ కూడా చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇందుకు పాల్పడ్డటువంటి ఈ చర్యలకు పాల్పడ్డటువంటి రామకృష్ణను పార్టీ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి అంశంలో దాదాపుగా ఒక 6 మందిని కూడా పోలీసులు నిందితులుగా పేర్కొనడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి మొదటి నుండి కూడా పార్టీలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఈటెల ఏడుపై బీజేపీకి శాపం అంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు. ఇందుకు సంబంధించి పోలీసులు తమ విచారణ చేసి ఇందులో A1 గా రామకృష్ణ, అలాగే A2 గా రాకేష్, రామకృష్ణకు సంబంధించినటువంటి PA, ఇక A3 గా సయ్యద్ కుద్రత్ అహ్మద్, అలాగే A4 గా సయ్యద్ మెహరాజ్, అలాగే A5 గా షేక్ కలీం, అలాగే A6 గా నజీర్ ఉద్దీన్ ను చేర్చడం జరిగింది. అంటే పోలీసులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ఎవరైతే కారణమయ్యారో వారిని, అలాగే ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఎక్కడ ప్రింటింగ్ జరిగింది వారిని కూడా విచారణ చేసినాకనే పోలీసులు ఈ వివరాలు వెల్లడించి వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇందుకు సంబంధించి చర్యలు కూడా వెంటనే తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూ పార్టీ చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి మీరు పార్టీ నియమావళి అతిక్రమించి అలాగే పార్టీ నాయకుల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందున బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినందున వారిని ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారి ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేయడం అయిందని చెప్పి కూడా బీజేపీ పార్టీ వెంటనే ఈ సస్పెన్షన్ కూడా అమల్లోకి వస్తుంది అని చెప్పి, మరోవైపు నేటి నుండి వారం రోజుల్లోపు మీ ప్రవర్తనపై రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా
కోరడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి వారికి ఒక నోటీస్ కూడా పార్టీ నుండి జారీ చేశారు. పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి గల రీజన్ ని మనం వింటున్నాం. ఏం లాభం మీటల వల్ల అని ఈ విధమైన చర్యకు పాల్పడడం చూస్తున్నాం. అయితే ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చర్యలకు పాల్పడడం మనం మొదటిసారిగా చూస్తున్నామని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు వేణుగోపాల్? అయితే మొదట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు వేరే పార్టీలు ఎవరైనా కావాలని ఈటలపై ఈ విధంగా చేశారా అనేటువంటి చర్చ కూడా మొదట రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు విచారణ చేసిన సందర్భంలో సొంత పార్టీ నేతలే ఈ విధంగా ఏర్పాటు చేశారని చెప్పి తేలడం జరిగింది. ఇక దీంతో వారిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు వారు ఏదైతే పోలీసులు అదుపులో ఉండడం వల్ల ఎలాంటి ప్రకటన అయితే జారీ చేయలేదు. ఎందుకు ఈ చర్యలకు పాల్పడ్డారు ఏంటి అనే దానిపై మాత్రం ఇప్పటికీ కూడా వివరణ ఇవ్వలేదు. అయితే ఇందుకు సంబంధించి బీజేపీ పార్టీ ఇప్పటికే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. వారం రోజుల్లో ఎందుకు ఈ విధంగా చేశారు అనే వివరణ కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ వేణుగోపాల్.